మందసాన్ని మోయండి. ఏవేవో మోసేది కాదు. పేరు, ప్రతిష్ట, గౌరవాలు, డబ్బు, కులాలు అవన్నీ మోసేది కాదు. అన్నీ ప్రక్కకు పడేసి మందసాన్ని మోయండి. ఆయన ప్రేమ కలిగి ఉండండి, ఆయన క్షమాగుణం కలిగి ఉండండి, పరిశుద్ధాత్మని కలిగి ఉండండి. ఆ మందసాన్ని మోస్తూ యోర్దానును ఈ లోకంలో మీరు నడిస్తే ఓ చక్కటి మార్గం ఏర్పడుతుంది. నీళ్లు ఏకరాశిగా ఎక్కడో ఆగిపోతాయి, యువతల నీళ్ళు ఇక్కడ ఆగిపోతాయి. నీ ముందున్న ప్రజలందరూ కూడా ఆఖరి వ్యక్తి వరకు దాటున్నట్లుగా, ఆఖరి ఇజ్రాయేలీయుడు దాటునంత వరకు యోర్దాను నీళ్లు అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ ఆగిపోయాయి. వారు ఆరిన నేలను స్థిరముగా నిలబడ్డారు. దైవ సేవకులు ఆరిన నేలన స్థిరంగా నిలబడ్డారు. మిమ్మల్ని నమ్మి 100 మంది మీ ముందు కూర్చుంటున్నారు. మిమ్మల్ని అడిగితే మీ సంఘానికి ఎంతమంది వస్తారంటే 200 మంది, 300 మంది, 1000 మంది, 2000 మంది, 3000 మంది అని చెప్తారు. మీరెంత గొప్పవారు! మీ మీద ఎంత నమ్మకం ఉంటే దేవునికి అంతమందిని మీ దగ్గరికి పంపేది. మీ మీద ఎంత నమ్మకం ఉంటే అంతమందిని ప్రభు మీ దగ్గరికి పంపేది. మిమ్మల్ని నమ్మిన దేవుణ్ణి వమ్ము చేయకండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. మందసాన్ని మోస్తూ లోకంలో స్థిరంగా నిలబడండి. యోర్దానును లోకంలో స్థిరంగా నిలబడండి. మిమ్మల్ని నమ్మిన ప్రతి బిడ్డ మొదటి నుండి ఆఖరి వరకు లోకాన్ని దాటాలి. మొదటి నుండి ఆఖరి వ్యక్తి వరకు లోకాన్ని దాటాలి.